సార్ అసలు లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, దానికి రీజన్స్ ఏంటి? సో మనకి ఈ రోజుల్లో లివర్ డిజీజ్ అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సాధారణంగా అంటే మనకు కామన్ 2 రకాల లివర్ డిజీజ్ ఉంటాయి. క్రానిక్ లివర్ డిజీజ్, అక్యూట్ లివర్ డిజీజ్. క్రానిక్ అంటే ఎన్నో ఏళ్ల తరబడి స్లోగా లివర్ డ్యామేజ్ అయిపోతూ ఫైనలీ లివర్ ఫెయిల్ అయిపోయి దానివల్ల లివర్ క్యాన్సర్ రావటము, లివర్ సిరోసిస్ రావడం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడతాం. ఈ క్రానిక్ లివర్ డిజీజ్ అనేది ఒకప్పుడు కామన్గా మనకి సారాయం, ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ వలన, డ్రింక్స్ వలన చాలామందికి లివర్ డ్యామేజ్ అవుతుండేది. మన సొసైటీలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన అవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కానీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ద్వారా కానీ, పేరెంట్స్ నుంచి పిల్లలకు రావడం కానీ అలా వచ్చేవి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాల్ ఇవే మెయిన్ కారణాలు ఉండేవి. మనం చూస్తుంది ఏంటంటే ప్రీవియస్ ఒక 2 డికేడ్స్లుగా ఫ్యాటీ లివర్ అనేది, అంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరిపోయి ఆ కొవ్వు వలన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని వస్తుంది. ఆ లివర్లో కొవ్వు చేరడం వల్ల లివర్ ఒక పీరియడ్ టైం చెడిపోయి లివర్ సిరోసిస్ వస్తుంది అనమాట. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది మెటబాలిక్ లివర్ డిజీజ్, అంటే ప్యూర్లీ మన డయట్ అండ్ లైఫ్ స్టైల్ వలన, డయట్లో ఫైబర్ లేకుండా, డయట్లో ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్ ఎక్కువ తిని మనం చాలామంది ఎస్పెషల్లీ మెన్లో చూస్తున్నాం సెంట్రల్ ఒబిసిటీ, సెంట్రల్ ఓవరాల్ లేకపోయినా పొట్ట రావడం, ఎక్సెసివ్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఈ సెంట్రల్ ఒబిసిటీ లాగా వచ్చి దీనివల్ల లివర్లో కొవ్వు చేరుతుంది అనమాట. దానివల్ల మనకి లివర్ ఫెయిల్యూర్ అండ్ లివర్ సో ఇప్పుడు మేము యాక్చువల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కామనెస్ట్ కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకప్పుడు ఆల్కహాల్, హెపటైటిస్ బి అయ్యేది, ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిజీజ్ వచ్చింది. ఇది కాకుండా క్రానిక్ లివర్ డిజీజ్కి రకరకాల కారణాలు వేరే ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ఈ 3 కారణాల్లోనే ఉంటారు. ఏంటి? ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అండ్ చాలామందికి ఈ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, బాగా ఒబీస్ ఉన్న వాళ్ళకి కానీ, సెంట్రల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కానీ, హై ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ వాళ్ళకి వచ్చే ఫ్యాటీ లివర్. ఇవి కాకుండా చాలా వేరే కారణాలు ఉన్నాయి. అంటే అవి మెటబాలిక్ లివర్ డిజీజెస్ అయి ఉండొచ్చు, అంటే మనకి కాపర్ అక్యుములేషన్ వల్ల విల్సన్స్ డిజీజ్, హీమోక్రోమటోసిస్, అలాంటివన్నీ ఐరన్ కాపర్ మెటబాలిజంలో వచ్చే డిజీజెస్. దెన్ చిన్నపిల్లలకి రకరకాల డిజీజెస్, గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్ అనేసి, ఎక్స్ట్రా హెపాటిక్ బిలియరీ అనేది రేరర్ కాజెస్ చాలా ఉన్నాయి అవి. బట్ మెజారిటీ ఆఫ్ అడల్ట్స్కి 3 కారణాలు అనమాట: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఆల్కహాల్. ఇవి కాకుండా అక్యూట్ లివర్ డిజీజ్ అనేది మనకి సొసైటీ, మన ఇండియన్ పేషెంట్స్లో చాలా అక్యూట్ డిజీజ్ వచ్చి ఒకటేమో వైరల్ హెపటైటిస్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వలన ఇప్పటివరకు లివర్ నార్మల్గా ఉన్నవాడికి సడన్గా లివర్ డ్యామేజ్ అవ్వడం, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. అది కొన్ని రకాల మందుల వలన మనకి, ఎస్పెషలీ ఇక్కడ మన సొసైటీలో చాలామంది నాటు వైద్యాలు, చెట్ల మందులు, ఏదైనా కామెర్లు వస్తే దానికి తగ్గలేదనేసి ఆయుర్వేద, హోమియోపతి, చెట్ల మందులు, నాటు మందులు అన్నీ వాడతారు. వాటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ అంటారు. అవి కాకుండా కొన్ని పారాసిటమాల్ పాయిజనింగ్ అనేసి, కొన్ని మనం వేసుకునే మందులు, సైకియాట్రిక్ మెడిసిన్స్ వలన, అలాంటి వాటి వలన, రకరకాల మందుల వలన, ప్లస్ మన ఫుడ్లో వచ్చే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అలాంటి ఇన్ఫెక్షన్స్ వలన, అప్పుడప్పుడు ఈ డెంగ్యూ అండ్ మన కోవిడ్ టైంలో కూడా వాటి వలన కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వలన లివర్ ఫెయిల్యూర్ రావచ్చు.